70 కానీ 30 కానీ 20 కానీ 10 కానీ 80 కానీ 90 కానీ ఏదో ఒక సమయం ఖచ్చితంగా భూమిని వదిలిపెట్టవలసిందే. ఇలా వదిలిపెట్టగానే శరీరంలో నుండి మనం మరొక శరీరంలోనికి మారిపోగానే ఆ ఆత్మ శరీరాన్ని ధరించుకున్నటువంటి, మహిమ శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? తుది తీర్పు అయిపోగానే మేకలుగా గొర్రెలుగా విడగొట్టబట్టినప్పుడు శారమ పోయిన వారం అదే పాట పాడించిన కావాలని నేను. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను తీర్పు తీర్చే వేళ్లలో నువ్వు ఏ గ్రూప్లో ఉంటావు, ఏ గుంపులో ఉంటావు నువ్వు అని. సంవత్సరం అయిపోతుంది కానీ ఇంకొంచెం ఎక్కువగా మీతో ముందు ఇంటరాక్ట్ కావాలని నా బాధ. చూస్తాను ఒకసారి నేను మీకోసం ఒక పెద్ద టేబుల్ కూడా వేసుకున్నాను. ఆన్లైన్ కదా, వీళ్ళకి కూడా చూపిస్తాను సార్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక పెద్ద టేబులే వేసుకుని వచ్చింది, 7 అంశాలతో కూడిన టేబుల్. పైన ఉన్నటువంటి ప్రదేశాలు 2 ఉన్నాయి అనుకున్నాం. మొదటి దాని పేరు ఏంటంటే అది పరలోకము, రెండవది అదే కదా మన ఫైనల్ జడ్జిమెంట్ అయినాక ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఈ 2 కాకుండా మూడోది ఉండదు అసలు. ఈ రెండిట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇదంతా పోయిన వారం చూసాం. నేను ఆకలి కొని ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టావని. నేను దాహంలో ఉండి నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి, నువ్వు నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి గ్రూప్లో ఉన్నావు కాబట్టి రా, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధం చేసిన ఒక ప్రదేశం ఉంది, అడిగి రండి. అలాగనే నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను ఆకలి కొని ఉన్నాను, నేను నాకు అన్నం పెట్టలేదు, దిగంబరిగా ఉంటే నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు కాబట్టి నా తండ్రి చేత నువ్వు శపించబడ్డావు, నువ్వు వెళ్ళి ఆ నిత్యాగ్నిలో పడు అన్నా. అంటే ఈ 2 ప్లేసుల గురించి ఈరోజు లెసన్ ఏంటంటే ఆ రెండిట్లో ఏముంది, ఆ 2 ప్రదేశాల్లో ఏముంది. మంచి చేసిన వాడందరూ మంచి ప్రదేశానికి వెళ్ళాడని, చెడు చేసిన వాడందరూ చెడు ప్రదేశానికి వెళ్ళాడని, నీ ముందు మేలు నేను కీడు పెట్టాను, నువ్వు మేలుకరమైనటువంటి అంశాలు నేను చేసినప్పుడు మేలుకరమైన ప్రదేశం పైన ఉందని, నువ్వు కీడు వైపు మొగ్గు చూపితే అక్కడ కీడు ప్రదేశం ఒకటి ఉందని, నువ్వు జీవము నీ ముందే పెట్టాను, మరణము నీ ముందే పెట్టాను, నువ్వు జీవం వైపు నువ్వు మొగ్గితే నిత్య జీవం నీకు ఉందని, నువ్వు మరణం వైపు మొగ్గితే నిత్య నరకం ఉంది నీకోసం అని. ఇప్పుడు ఆ 2 ప్రదేశాల్లో ఏముందో తెలియాలనుకుంటున్నాను. అదే కదా, నేను దావీ సార్ని ఏం చేశానంటే హైదరాబాద్ బొమ్మని అక్కడ ఒక ఎగ్జామ్ రాయడానికో దేనికో అక్కడ ఆయన పోవాల్సి వస్తే నేను దావీ సార్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నానంటే, సార్ హైదరాబాద్ అంటే చాలా పెద్ద పట్టణం సార్, అది మెట్రోపాలిటన్ సిటీ, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మోసగాళ్ళే ఉంటారు, అక్కడ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని అక్కడ ఏముందో అవన్నీ విడమర్చి చెప్తుంటాను నేను. అలాగే యేసుప్రభు భూమి మీదకి వచ్చినాక ఇవన్నీ చెప్పి యేసుప్రభు చెప్పారనమాట. పరలోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, నరకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పారు ఆయన. ఇప్పుడు వాటిని గురించి ఆలోచిద్దాం. ఇవన్నీ యేసుప్రభు చెప్పిన యేసుని నేనేం రాసుకుంటాను. టేబుల్ వేసుకొని వచ్చినట్టే అర్థం ఏంటంటే యేసుప్రభు చెప్పిన అన్నీ చదివి మీకోసం అర్థం కావడం కోసం సులువుగా మీ అందరికీ ఎలా బోధించవచ్చు అని టేబుల్ తెచ్చినట్టే. ఇది నాది కాదు టేబుల్, ఇది యేసుప్రభు చెప్పినటువంటిది. దేవుడు తన ప్రజలైనటువంటి మనందరము నశించుకోకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తే మనం అందరికీ నిత్యజీవం వస్తుందో ఆయన చెప్పి బైబిల్లో రాయించారు. వీటినే మీతో డిస్కస్ చేయడానికి వచ్చినట్టున్నారు, వీటితోనే డిస్కస్ చేయాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాలకు వెళ్ళిపోండి. 21వ అధ్యాయం 22 నుంచి 25 వరకు గల వాక్య భాగం చూద్దాం. దీనికంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్తా ప్లీజ్. వీటన్నిటికంటే ముందు ప్రకటన గ్రంథంలో ఇజ్రాయెల్ సార్ ప్రకటన గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి నాకు హోంవర్క్ చేయండి, మీరు నా కోసం ప్లీజ్ నా కోసం చేయండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటికి పోయి చదవాలి. ఖచ్చితంగా మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత అది ప్రియాంక కావచ్చు, కరుణ కావచ్చు, జున్నుగాడు కావచ్చు, సునీత కావచ్చు, దావీ సార్ కావచ్చు, జిమ్మన్న కావచ్చు, ఇజ్రాయెల్ సార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఉన్నాయి కదా. పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి చెప్పబోదు. ఇప్పుడు 21వ అధ్యాయంలో వెళ్ళి 22 నుంచి 25 వరకు గల వాక్య భాగం చదువుదాం మనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి దేవుడు
సర్వాధికారి అయిన దేవుడవు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అని చెప్పినటువంటి వాక్యం. ఇంకా జనములు దాని వెలుగునకు సంచరించురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వద్దరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు అని వాక్యం. ఇక్కడ ఇక్కడ పరలోకాన్ని గురించి చెప్పబడుతున్నప్పుడు, ఈ పరలోక సంగతుల గురించి ఆలోచించేటప్పుడు నేను మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తాను ప్లీజ్. అంటే అక్కడ పట్టణం ఉంది, దానికి గుమ్మాలు ఉన్నాయి, పునాదులు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే నిజంగా అక్కడ ఏదో ఇట్లాంటి బిల్డింగ్ కట్టారని కాదు అర్థం. వాళ్ళకి 2 ప్యాకెట్లు దాంట్లో వాళ్ళు ఉన్నారని కాదు అర్థం. అక్కడ ఏదో నిజమైన బిల్డింగ్లు కట్టారని మనం పోయి ఈ రక్త మాంసాలతో కలిసిపోయి దాంట్లో ఉంటామని కాదు అర్థం. అప్పుడప్పుడు అలా చేస్తుండాలి వాళ్ళని. అక్కడ నిజంగా మనం శరీరంతో వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం. మనకి ఇలాంటి శరీరం ఉంటుందని కానీ కాదు. మనము ఆత్మరూపేణ మహిమ శరీరంలోనికి మారిపోయి ఆత్మరూపేణ లోపలికి వెళ్ళిపోతాం మనం అంతే. అక్కడ మనకేమో రక్త మాంసాలు కలిగిన దేహాలు కానీ సిమెంట్ ఇటుకలతో ఇజ్రాయెల్ సార్ లాంటి వాళ్ళు ఒక పెద్ద ముఠా మేస్త్రిని తీసుకొచ్చి వాళ్ళతో కట్టించినటువంటి బిల్డింగులు కానీ ఉండవాడు. ఇదేంటంటే దేవుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాడు, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అత్యంత ఇష్టమైనటువంటి ఒక శిష్యుని తీసుకొని ఆయనకి ముసలితనం వచ్చినాక ఆయన తీసుకొని పోయి ఒక ద్వీపంలో పెట్టేసి ఆ ద్వీపంలో ఆకాశాన్ని తెరిచి ఆయనకి కనపడేలా చేసి మనందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇది రాయించారు ఆయన. అంటే అక్కడ నిజంగానే పట్టణాలు ఈ గుళ్ళు గోపురాలు ఉంటాయని కాదు అది అర్థం. మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ. ఇప్పుడు అక్కడ వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదన్నారు. ఎందుకంటే అక్కడ దేవుని వెలుగు, ఆయన కుమారుడైనటువంటి వెలుగు. ఒకసారి నేను ఈ లెసన్ చెప్పాను. నేను దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన నేను లోకంలోకి వెలుగై ఉన్నానని, మీరే లోకానికి వెలుగై ఉన్నారని ఇలా క్యాటర్గా అది దేవుల్లో ఉన్నటువంటి వెలుగు కుమారుల్లో ఉన్నటువంటి వెలుగు మనలోనికి వచ్చేసిందని చెప్పాను నేను. అలాంటి వెలుగు అక్కడ ఉందంట. ఇంకొకటి చూస్తాను నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం అదే 21వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చూస్తాను నేను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులన్నీ గతించిపోయాయి అని. అసలు ఇక్కడ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను మీకు ఒక కొత్త కోణాన్ని మీరు ఇలా ఆలోచించడం చెప్తాను. నేను ఇప్పుడు ఏమైందంటే, నువ్వు లోపలికి వస్తే నీకు ఇక కష్టం ఉండదు అన్నాను అనుకున్నాం. ఇజ్రాయెల్ సార్, నువ్వు లోపలికి వస్తే ఇక నీకు కష్టం ఉండదు, బాధ ఉండదు, నీకు శ్రమ ఉండదు అన్నాను అనుకుందాం. మీకు ఇది సులువుగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ నేను ఇలా అన్నాను అనుకున్నాను, విమ్మన్నా, నువ్వు లోపలికి వస్తే నీకు కష్టం ఉండదు, బాధ ఉండదు, నీకు కన్నీళ్ళు ఉండవు, నీకు వేదన ఉండదు, రోదన ఉండదు అని నేను నీకు చెప్పాను అనుకుందాం. అంటే అవన్నీ నీకు ఎప్పటి వరకు ఉంటాయి? ఎప్పటి వరకు ఉన్నాయి? లోపల రాగానే అవి తీసేయబడ్డాయి అన్నారు. లోపలికి వస్తే అవి నీకు ఉండవు అన్నారు. అంటే నీతో అవి ఎప్పటి వరకు ఉన్నాయి? ఆలోచిస్తుండండి, బాగా ఆలోచిస్తుండండి. మీకు కావాలని నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేది చేస్తున్నాను. ఎప్పటి వరకు ఉంటాయి నీతో అవి? ఏమేంటి?
ఏడుపు అయినను, వేదన అయినను, రోదన అయినను, కష్టాలైనా, శ్రమలైనా కూడా లోపలికి వస్తే ఉండవు. నీ కన్నీటి బాష్ప బిందువులన్నీ తుడిచివేయబడతాయి అన్నారు. లోపలికి వస్తే అవన్నీ ఎప్పటి వరకు ఉన్నాయి? బయట నువ్వు జీవించి ఉన్నంత కాలం నీతోనే ఉంది, కానీ లోపలికి వస్తే మాత్రం అది. దీని గురించే ఇదే ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చూసాం. అయ్యా తలతల మెరిసే దుస్తులు ధరించి లోపలికి వచ్చారు, వీళ్ళంతా గ్రూప్ సమూహం ఉన్నారు, వీళ్ళు ఎవరు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని తెల్లగా చేసుకున్నారు. దాని నుంచి వచ్చారని చెప్తున్నారు వాళ్ళని. మహాశ్రమలలో నుండి వస్తుంది. ఇదేగా యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. ఇదే కదా. ఏముంది? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ భారంతో కుంగి కృషించిపోతున్నారు. ఇప్పుడు మీరేం చేయాలంటే నా దగ్గరకు రండి అన్నాడు. వస్తే ఏం జరిగిందట? మీరు విశ్రాంతి కలగజేస్తారు. అక్కడ ఏడుపు ఉండదు. ఇక కన్నిటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడింది. ఇక నీకు ఎలాంటి కష్టం లేకుండా చేస్తాను. ఎక్కడ? లోపలికి వస్తే. రావి సార్, లోపలికి వస్తే జరిగిన సంఘటన ఇది. బయట ఉన్నంతకాలం నువ్వు అదే. ఒకవేళ నువ్వు బయట ఉండి నువ్వు దేవుని వైపు రావడానికి నీ మార్గాన్ని సరళం చేసుకోకుండా, నీ జీవితాన్ని నువ్వు దేవుని వైపు మలుచుకోకుండా ఉంటే నీకు అక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి జీవితకాలం నీకు ఉండాలి. అక్కడ ఏడ్చుటయి, పండ్లు కొరుకుతాయి, గడబొబ్బలు పెట్టుతాయి, ఇవన్నీ ఉంటాయట. ఒకవేళ నువ్వు అక్కడ కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునిని ఆనుకొని దేవుని ఆజ్ఞల చొప్పున జీవించి దేవుని కొరకు జీవిస్తే మాత్రం వీడికి వస్తే అవన్నీ తుడిచివేయబడతాయి. ఇప్పుడు నేను ఇంకొక విషయం చూస్తాను. నరకాన్ని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మనం 30 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 వచనం. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు. ఎవడి పనికిమాలిన దాసుడు? మనం చూసాం. మనం మొన్ననే ఒక తలాంతు ఇస్తే తను గుండెలో పెట్టినాడు వీడు. తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యాన్ని తను ఉపయోగించుకోలేని వాడు. తనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోలేని పోయినాడు. వాడిని వెలుపట చీకటి కొట్లో బంధించమన్నాడు. అక్కడ ఏడ్చుట, పళ్ళు కొరుకుతాయి. 41వ వచనం చదవండి. ఏముందో అక్కడే? అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును నిర్ణయించబడిన నిత్యాగ్ని అంటే, నిత్యాగ్ని అంటే నిత్య జీవనం అంటే నిత్యము జీవించి ఉండేది నిత్య జీవం. నిత్యాగ్ని అంటే ఎప్పుడూ మండుతూనే ఉండే అగ్ని. అది ఆరిపోయేది కాదట. అట్లని చెప్పి లోపల ఏర్పడినటువంటి పురుగు చనిపోయేది కూడా కాదట. ఇప్పుడే మేము నిన్న క్లాస్ అయిపోయినాక నాకు ప్రియాంక ఏం చెప్పిందంటే, అయ్యగారు రేపు ఎల్లుండి చాలా పనులు చేయాల్సింది ఉంది, అందుకోసం మేము సరుకులు కొంటాను. దాంట్లో ఒక లిస్టు కూడా చెప్పింది నాకు. బయట కట్టెలు పెట్టినాం, పొయ్యి పెట్టినాం. దాని సార్ ఎన్ని కట్టెలు పెడతారంటే ఆ పనులు చేయడానికి వాటన్నిటి కోసం ఎన్ని కట్టెలు రెడీ చేస్తాను దావి సార్? 2 క్వింటాలు 3 క్వింటాలు వేస్తారా? కేవలం ఒక 2 కేజీలు 3 కేజీలు. మరి పోనీ ప్రియాంక దాన్ని వాటిని పొయ్యిలో పెట్టాల్సి వస్తే ఒక్కసారి ఆ పొయ్యిలో ఉన్నటువంటి కట్టెలను తీసుకుపోయి పొయ్యిలో పెట్టిద్దా? ఏం చేస్తుంది? 2 లేదంటే చిన్నగుంటే 3 పెట్టింది. ఇప్పుడు ఆ చిన్న 3 పెడితే మంట చేస్తుంటే సడన్గా లోపల నుంచి ఒక పురుగు ఉరికొచ్చింది అనుకోండి, ఏం చేసిందో తెలుసా ప్రియాంక? ఇప్పుడు దాన్ని తీసి ఇలా లోపల నెట్టింది పొయ్యిలో. ఏమైందో తెలుసా? 2 మినిట్స్లో బూడిద అయిపోయింది. 2 నిమిషాల్లో బూడిద అయిపోయింది. కానీ
అక్కడ నిత్య అగ్ని ఒకటి ఉన్నది. ఆ అగ్ని 2 కట్టెలతో ఉండదు, లేదా బండెడు కట్టెలు కాదు, లేదంటే ఊర్లో ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేస్తే వచ్చినటువంటిది కాదు. అది నిత్యము రగులుతూ ఉన్నటువంటి అగ్ని. ఇప్పుడు మా ప్రియాంక ఏం చేస్తుంటే ఇట్లా పెట్టి నెడితే పురుగు పోయిందో చూస్తడానికి బూడిద అయిపోయింది. కానీ నిత్యము వెలిగి అక్కడ అగ్నికొండంలో ఒకరిని తీసుకుపోయి వేస్తే చనిపోడు వాడు. ఇది చూడండి, ఆలోచిస్తుండండి మీరు. ఇజ్రాయెల్ సార్ చనిపోడు వాడు. మనమేదో ఇట్లా పోయి వేస్తే ఒక లోపల ఒక కోడిని లోపల కాసేపట్లో మాడి మసి అయిపోయింది. కానీ అక్కడ లోపల వేస్తే చనిపోడట వాడు. కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి. ఊరికే చెప్పులు లేకుండా ఎండాకాలంలో రోడ్డు మీద నడవలేము మనం. ఇజ్రాయెల్ సార్ కూలర్ లేకుండా ఇంట్లో పడుకోలేము మనం. అసలు ఎండాకాలం వస్తే కేవలం 40 డిగ్రీల సెల్సియస్. కానీ అక్కడ ఆగిపోదట అగ్ని. అట్లా చెప్పి తీసుకుపోయాగానే వాడు 2 నిమిషాల్లో మాడి మసి అయిపోవడం కూడా ఉండదట. ఇప్పుడు ఏమైందంటే మా దున్నుగాడు ఏం చేసిందంటే ఆ పొయ్యి ముందు కూర్చొని వాడు కొబ్బరి వాడు దాన్ని ఏమంటారు మొక్కజొన్న గారెలు చేస్తున్నాడు. వాడు దాన్ని అంతా మిక్సీ పట్టి వేయగానే అది చేసే ముందు దాని మీద ప్లాస్టిక్ మీద వేస్తే ఏ కలర్ ఉందో తెలుసా? అది ఏం కలర్ ఉందా? లైట్గా ఎల్లో కలర్ ఉంది అది. అవునా? ఏం చేసిందంటే దున్నుగాడు దాన్ని తీసి లోపల వేసింది. 2 మినిట్స్లో ఏ కలర్ వస్తుందో తెలుసా? గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకా 2 మినిట్స్ చూస్తే ముదిరిపోయినటువంటి ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు దున్నుగాడు ఏంటంటే సడన్గా ఫోన్ వచ్చిందని లోపలికి పోయాడు. సడన్గా ఫోన్ వచ్చిందని లోపలికి పోయాడు. ఫోన్ 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ గుర్తులో పడిన సడన్గా గుర్తొచ్చి ఉరికొచ్చింది. ఇప్పుడు పొయ్యి దగ్గరికి ఏముంటుందో తెలుసా? పొయ్యిలో మసిబొగ్గులు ఉంటాయి. ఆయిల్లో మసిబొగ్గులే ఉంటాయి. ఎన్ని కట్టెలు పెట్టిందో తెలుసా కింద దున్నుగాడు? కట్టెలన్నీ కేవలం 2 లేదా. కానీ అక్కడ అగ్ని అది ఆరిపోయేది కాదు. కొన్ని షడ్రకు వేషకు అభిజ్ఞాలు వేసినటువంటి 7 రెట్లు ఒక అగ్ని అది కూడా కాదు. అంతకంటే ఇప్పుడు నేను ఇంకొక వాక్యం అన్నాను. ఈ మత్తయి సువార్త 25:30 వచనం చూస్తే ఏముందంటే ఆ బాధ శ్రమ తట్టుకోలేక పండ్లు కట్టకుండా కొరుకుతున్నాను. ఏడ్చుట పళ్ళు కొరుకుడు. పళ్ళు కొరుకుడు అంటే లోపల పోయినాక కోపంతో పళ్ళు కొరకడం కాదు. అది ఆ కష్టాన్ని బాధని తట్టుకోవడం కోసం పళ్ళు బిగువున కట్టుకుని ఆడిందాక ఉన్నా కూడా అది తీరేది కాదు. ఎంత కష్టం ఉందంట. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఒకసారి ఎన్నికొచ్చి నేను ఒక మంచి పోలిక చెప్తాను మీకు. ఈ భూమి మీద తల్లి గర్భంలో భూమి మీద నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టిన రోజు, నీకంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చేసి భూమి మీదకు పంపించేసిన తర్వాత సంవత్సరము నువ్వు అభివృద్ధి చెందుతూ ఈ శరీరాన్ని బలపరుచుకుంటూ దీన్ని ఆయుష్ని తీసుకొని నీ చేసే పనులన్నింటిలో ముందుకు వచ్చేటప్పుడు నీకు ఒకటే ఒక విషయం చెప్పి పంపించారు. ఏంటంటే పరీక్షలు ఉన్నాయి, నీకు పరీక్షలు ఉన్నాయి. చదువుతావో చదవో నీ ఇష్టం. బాగా చదివిన వాడికి మంచి ఉద్యోగం ఉంది, చదవకుండా ఫెయిల్ అయితే వాడు మట్టి పిసుకాల్సి ఉంటుంది. నీ ఇష్టం. అను నన్ను మంచి బడిలో జాయిన్ చేయొచ్చు కదా, పరిశుందని నీకు తెలుసుగా, నాకు పరీక్షలు ఎదురైతే నీకు తెలుసు. కానీ తండ్రిని పట్టుకొని ఒక కొడుకు అడిగాడు అనుకోండి, చదువుకునేది ఎందుకు నువ్వు? మార్కుల కోసమే కదా. చదువుకునేది ఎందుకు నువ్వు? మంచి ఉద్యోగం సాధించడానికే కదా. చదువుకునేది ఎందుకు నువ్వు? మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని నువ్వు భూమి మీద జీవించడానికే కదా. నువ్వు చదువుకునేది ఎందుకు? ఇది మానేసి నేను చదువుకోలే కానీ నువ్వు నాకు ముందే చెప్పొచ్చుగా, బాగా అర్థమయ్యే కాలేజీలో జాయిన్ చేయొచ్చుగా, నువ్వు గట్టిగా కొట్లాడి నువ్వు నన్ను ఈ మీద పెట్టి వంగబెట్టి 2 గుద్దులు కుదిరితే చదివేవాడినిగా. నాకేం అవసరం? మిమ్మల్ని అందరినీ గడ్డించి మీ అందరినీ వంగబెట్టి ఈపుల మీద గుద్దే పని నాకే సంబంధం? మీకైతే పరీక్షలు ఉంటాయని ముందే చెప్పబడింది. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడు
మీకు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పారు ముందు. మీకు వదిలేస్తున్నారు ఆయన. అందుకే నేను కూడా ఏంటంటే ఇవన్నీ చదివి మీకు వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమైందంటే మీకు చెప్పడానికి నేను చదువుతుండేసరికి నా జీవితం మారిపోతుంది. మీకు అందరికీ చెప్పడానికి నేను చదువుతున్నా, తద్వారా ఏమైందంటే ఒక పెద్ద దుర్మార్గులాగా దుష్టుల్లో ఉన్నటువంటి నా జీవితంలో మార్పులు వచ్చేస్తున్నాయి, అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇది వింటే వాళ్ళకు కూడా అలాంటి మార్పులే వస్తే వాళ్ళకి అన్నీ లేదు. ఏం చెప్తే నేను ఆయన బైబిల్ కాలేజీ పెట్టుకుంటే నేను పోవాలా, నేను పోకపోతే ఏంది? పోయి ఆయన సంపాదించుకుంటాడు, ఆయనకు అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను పోకపోతే ఏంది అంటే నీ ఇష్టం. పోయి నీకు చెప్పినా నాకు అమెరికా వాడు డబ్బులు ఇస్తాడు, నీకు చెప్పకపోయినా అమెరికా వాడు డబ్బులు ఇస్తాడు. ఒకళ్ళు నిజమే అయితే, ఒకవేళ అది అబద్ధమైంది అనుకోండి, మీరు వచ్చిన పాఠాలు చెప్తా, మీరు రాకపోయిన పాఠాలు చెప్తా, మీరు వచ్చిన వాళ్ళందరికీ వంట చేస్తా, మీరు వచ్చిన వాళ్ళందరికీ మంచి క్లాసులు చెప్పిస్తా, మీ అందరి కోసం చేస్తా. మీకోసం అక్కడ రెడీ చేయబడింది. వచ్చిన వాళ్ళు దాంట్లో, రాని వాళ్ళు లేదు. నేనేం కోరుకుంటాను? నా పిల్లలు దాంట్లో ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఈ రెండింటిని గురించి పోలిక చేద్దాం రండి. ఇక రండి, పైన ఉన్నటువంటి 2 ప్లేసులు ఉన్నాయి కదా, ఆ రెండింటిని కలిపి పోలిక చేద్దాం. పట్టండి, అందులో ఎవరు ఉంటారు? దానికి ఎవరు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పరలోకంలో తండ్రి, కుమారుడు, వాళ్ళిద్దరు సింహాసనాలు. దానికి ఎవరు అధిపతులుగా ఉంటారంటే తండ్రి, కుమారుడు, ఇద్దరు అధిపతులు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో కనుగొన్నాం మనం. దాన్ని మీకు పెట్టాను నేను. ఇప్పుడు అదంతా మీకు కూడా మీ మొబైల్లో పంపించేశాను నేను. మీరు తర్వాత దాన్ని అంతా స్కోర్ చేయండి. ఇప్పుడు నేను ఓరల్గా చెప్తుంటాను. పరలోకానికి అధిపతులుగా ఎవరు ఉంటారంటే, పరలోకపు ఆధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుందంటే తండ్రి చేతిలో, కుమారుడి చేతిలో. అదే నరకం వచ్చేసరికల్లా నరకాన్ని గురించి ఏం చెప్పారంటే, ఆ నరకం ఎవరి కోసం తయారు చేయబడ్డదంటే అపవాదిని. అది మనకు కావాలి. పరలోకం మనకి. అక్కడ తండ్రి, కుమారుడు ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారంటే అపవాది, వాడి దూతలు అనగా సాతాను, వాడి సైన్య సమూహం ఉంటారు. ఇక్కడ రెండవది చూస్తున్నాను నేను, అక్కడ చాలా గొప్ప వెలుగు ఉంటుందండి. గొప్ప వెలుగు ఎలా ఉంటుందంటే, తండ్రి అయినటువంటి దేవుడు ప్రకాశిస్తుంటారు అక్కడ. ఆయన కుమారుల్లో ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగు, అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేనటువంటి ఒక మహా గొప్ప వెలుగును ప్రకాశింపజేస్తుంటారు వాళ్ళు అక్కడ. 23వ వచనం చదవండి ఒకసారి. 21వ అధ్యాయం 23వ వచనం ప్రకటన గ్రంథంలో. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. యువతలకు వచ్చి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ వెలుగు ఉంది కదా, యువతలు ఏముందో ఏముందంటే యువతలు 14వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథము 14:10. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడే 14వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం ఇక్కడ తప్పు రికార్డ్ చేసిన నేను. మొత్తానికి అగ్నిగంధకం లాంటి అక్కడ చీకటి రాజ్యం వెళ్తుందని ఉంది. ఆ వాక్య భాగం మనం ఈ రికార్డ్ తప్పు అయినట్టుంది. రికార్డ్ చూద్దాం మనం ఒకసారి. అక్కడ ఏముందంటే చీకటి ఉందంట, ఇక్కడ వెలుగుంది. అక్కడ ఏముంది? అగ్నిగంధకాల వల్ల చీకటి ఉంది. అలాగే మూడవది చూస్తున్నాను నేను, ఏడుపైన వేదనైనా ఉండని ప్రదేశం ఉంది. అది దాని పేరు పరలోకం. అదే నరకంలో ఏముందో తెలుసా? రోదన, పళ్ళు కొరుకుట, ఏడ్చుతూ ఉంది. అదేవిధంగా అక్కడ పరలోకంలో ప్రవేశించాలంటే ఏం కావాలో తెలుసా? అతని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నరకంలోకి వెళ్ళాలంటే జీవగ్రంథంలో పేరు లేకపోతే చాలు, దాంట్లో వేసేస్తాడు. ఇది ఒకటి చదవండి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క
రాయబడిన వారే దాంట్లో జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు కానీ ప్రవేశిస్తారు. పరలోకంలో ప్రవేశించాలంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. 20:15 చూడండి ఏముంది చివరి వచ్చిన, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండంలో పడ. పేరుంటేనేమో పరలోకంలో ఆ జీవ గ్రంథంలో, పేరు లేకపోతే వాడు నరకంలో ఉంటాడు. యుగ యుగాలు రాజ్యం వెళ్తూ ఉంటారు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. నరకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యుగ యుగములు బాధింపబడుతుంటారు, వేదన రోదన. అదేవిధంగా నిత్య జీవం ఉంటుంది. పరలోకం వెళ్ళిన వాళ్ళందరూ ఎల్లప్పుడూ జీవించి ఉంటారు, నిత్యము జీవించే ఉంటారు, నిత్య జీవం ఉంటుంది. అదే నరకంలో ఉంటే నిత్య శిక్ష ఉంటుంది, నిత్య నాశనం ఉంటుంది. ఇక చివరిగా 7వదిగా వారి కన్నుల బాష్ప బిందువు, ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఇక్కడ నరకంలో ఉన్న వాళ్ళందరి మీద దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత. ఈ పోలికను ఒకసారి ఆలోచించండి, మీకు పెట్టిన అందరికీ. దాని ఇంటికి పోయినాక దాన్ని స్టడీ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ నేను వచ్చి చెప్పానా, వెళ్ళిపోయానా? మీరు వచ్చారా, విన్నారా, వెళ్ళిపోయారా? మీ పరిమితి ఎంతవరకే, దాన్ని మీరు పరిమితిని మీరు ఎంతవరకే నిర్ణయించుకోగలిగితే మీరు జీవితకాలం కూడా మీ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేరు. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఇంత పెద్ద ఆయన తన జీవితంలో ఆయన చేసిన పని ఏంటంట, విశ్వాసమును. అది ఒకటి మాత్రమే చేయాలి. విశ్వాసం అంటే మళ్ళీ పనికిరాని స్టేట్మెంట్లో ఉంటాయి మన చేతిలో. నాకు నా దేవునికి తెలుసు, నాకు ఎంత విశ్వాసం ఉందో నేను చెప్పాలా? నా దేవునికి తెలుసు. పుట్టిదే ఇవన్నీ పనికి మళ్ళీ మాటలు, ఇవన్నీ నా దృష్టిలో. నీకు నీ దేవునికి తెలుసు. ఎందుకు ఆయన రాడుగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పలేడుగా, ఇది తప్పు అని అనలేడుగా దేవుడు. అందుకు దేవుని సాక్ష్యం. నిజంగా మనం ఆ విశ్వాస ప్రకారం నడుస్తున్నామా అనే క్వశ్చన్ వేసుకుంటే మనల్ని మనం ఆత్మవంచన చేసుకోవడానికి నాకు నా దేవుడికి తెలుసులేయా, నాకు ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, నేను లేచి కూర్చొని ప్రార్థనకు రాగలను లేదు, నా దేవునికి తెలియదా ఏంది? దేవుడు కరుణామయుడు, దయామయుడు, నన్ను క్షమించడా ఏంది? పుట్టిదే. సావాల్సి వస్తే లోపల వచ్చి చావాలని బైబిల్ గ్రంథంలో చెప్పింది నీకు. ఒకవేళ మరణం రావాల్సి వస్తే నాకు అది చాలా మేలు, దేవుని సన్నిధిలో ఉంటేనే నాకు అది మేలు అని చెప్పబడింది. మనం ఏమనుకుంటామంటే నాకు నా దేవుడికి తెలియదా, కడుపుల నొప్పి వచ్చిందని ఇంట్లో పడుకొని అదే కడుపుల నొప్పి, అలాంటి తీవ్రమైనటువంటి కడుపుల నొప్పి వస్తున్నప్పుడే మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే హ్యాపీగా ఒక మందు వేసుకొని ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఫంక్షన్ అయిపోయిన దాకా చలాకీగా తిరుగుతూ ఉంటాం అటు ఇటు. కడుపులో అదే నొప్పి. ప్రార్థన రోజు అదే కడుపుల నొప్పి వస్తే మాత్రం మునగ తీసుకొని 3 అంకేసుకొని పడుకుంటాం. లేగం అసలు పైపెచ్చు నాకు నా దేవుడికి తెలుసు. ఇప్పుడు చెప్పండి మరి, దేవుడు పైన చూసేటప్పుడు ఈ 2 కనపడలేదు ఆయన దృష్టిలో? ఎరా శరమ కనపడలేదా? దేవుడికి కనపడలేదు. పోలే అయ్యగారికి కనపడదు అనుకున్నాం, ఎందుకంటే ఆయన మనిషే కదా, ఆయన కనపడదు అనుకున్నాం. దేవుడు కనపడలేదా? మరి ఇప్పుడు జీవగ్రంథంలో నీ పేరు రాయాలంటే రోజు నువ్వు చేసిన ప్రతి పని నీ పేరు మీద రాయబడుతున్నప్పుడు అక్కడ దేవుడు నీ పక్కన దూతలను పెట్టేసి నీకు కనపడరు కదా, ఏం కాదు అనుకుంటాం కదా. దేవుడు మన పక్కన దూతలను పెట్టేసి మనం చేసిన ప్రతి పని రాయిస్తున్నారు. ఇది తెలుసా మీ అందరికీ? అసలు ముందు ఈ విషయం తెలుసా మీకు? దేవుడు మన పక్కన దూతల నుంచి మనం చేసినటువంటి ప్రతి పని రికార్డ్ రాయించేస్తున్నారు. ఇది తెలుసా అసలు? ఇవన్నీ రాసినాకనే షార్ట్ అవుట్ చేసి జీవగ్రంథం వేరే గ్రంథం పెడితే నువ్వు చేసిన పనులన్నింటిని బట్టి నీకు ఈ పేరు ఇక్కడ ఎక్కియాలా తేల్చేస్తాను. నువ్వు చేసిన పనులన్నీ ఆయన చూస్తున్నారు కనుక నీ పేరు అక్కడ ఎక్కితే, జీవగ్రంథంలో ఎక్కింది అనుకో, నిన్ను పరలోకం వెళ్ళకుండా ఎవడు అడ్డుకోలేడు. నువ్వు డైరెక్ట్గా పరలోకమే. ఎందుకంటే నువ్వు రోజు చేసే పనులన్నీ అక్కడ రాసేస్తారు దేవుడు. ఆ రాసిన వాటిలన్నింటిలోంచి ఈ వారం నుంచి ఆ వారం వరకు, ఆ వారం నుంచి ఈ వారం వరకు మా ఇజ్రాయెల్ సార్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పనికి వచ్చిన వాళ్ళందరికీ వారానికి ఒక రోజు కూలీ లెక్క కట్టి ఈరోజు ఇన్ని రోజులు వచ్చినాను ఇన్ని రోజులు వచ్చినాను లెక్కలు తీసి ఇస్తారు. డబ్బులు అన్యాయం చేస్తారా? నిజంగానే ఇస్తారు. చేసిందే ఇస్తారుగా, పనికి రాపోయినా ఇస్తారా? జిమ్మని 4 రోజులు పని కొడితే కూడా 4 రోజులు కూడా లెక్క కట్టి ఇచ్చేస్తారా ఏంటి డబ్బులు? జిమ్మన్ అంటే మంచోడు, నా దగ్గర చిన్నప్పటి నుంచి పని చేస్తుండు, ఏం పర్లేదులే,
4 రోజులు రాకపోతే ఏమైతే ఆ 4 రోజుల డబ్బులు కూడా కట్టించిస్తారా మీరు? ఎందుకు ఇరు? మీ జిమ్ ఉన్నాయి కదా, మీతో చిన్నప్పటి నుంచి ఆయన వయసు వచ్చిన కాడ నుంచి మీతో కలిసి పనే చేస్తున్నాడు కదా. ఒక 4 రోజులు రాకపోతే 4 రోజులు డబ్బులు ఇవ్వలేరా మీరు? ఇవ్వలేరు. ఎందుకంటే ఆ డబ్బులు ఆయనే కావు కాబట్టి, యజమాని ఇస్తాడు కాబట్టి. యజమాని ఇచ్చిన డబ్బుల్ని వచ్చిన వాళ్ళందరికీ పంచాలి కాబట్టి ఆయన రాని వాళ్ళని విశ్వాసంలో తీసుకోలేడు. సొంత అన్న అయినా తీసుకోలేడు, సొంత కొడుకైనా తీసుకోలేడు, ఎవరిని తీసుకోలేడు. ఇజ్రాయెల్ గారి దగ్గరనే ఇంత పెద్ద న్యాయము నీతి నడుస్తుంటే దేవుని దగ్గర నీతి లేదా? ఎలా నువ్వు రాపోయినా పర్లేదులే, ఇంట్లో ముసుకొని పట్టుకున్నా పర్లేదులే అని అనుకుంటారా దేవుడు? ఇజ్రాయెల్ సరే చిన్నప్పటి నుంచి పనిలో పెట్టుకుంటాడు, జిమ్ అన్న 2 రోజులు రాకపోతే డబ్బులు కట్టాడు అసలు. మరి మీ దేవుడు నీకెట్లా డబ్బులు లెక్క కడతాడు? ఏం పర్లేదు, నా దేవుడికి తెలుసంటే నిన్ను ఒక్కడే ఎందుకు ఆయన కాపాడాలి? భూమి మీద నీ ఒక్కడి విషయంలోనే దేవుడు ఎందుకు కన్సర్న్ కలిగి ఉండాలి? ఇది చెప్పండి ఫస్ట్ మీరు. 2 ప్రదేశాలు ఉన్నాయి, రెండింటిలోకి ఎక్కడికి పోవాలో అది నీ చేతిలో ఉంది. నిన్ను ఎవడో నరకానికి నడిపించలేడు, అట్లని నిన్ను ఎవడో పరలోకానికి కూడా నడిపించలేడు. నరకానికి వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా అది నీ చేతిలోనే ఉంది. సుమి నీ దేవునికి అనుకూలంగా జీవించావా, నువ్వు దేవుడు ఉండే ప్రదేశాలకు వెళ్ళిపోతావు. నువ్వు నీ దేవునికి అనుకూలంగా లేవా, ఆయన చూస్తాడులే, కరుణామయుడులే, ఏదో దొంగగా చిట్టీలు కొట్టి ఏదో విధంగా చిట్టీలు పెట్టుకోవాలన్న పరిసరం అంతలే, నేను మార్కులు సంబంధం అంటాను కుదరదు. ఇది చిట్టీలు కొట్టేది కాదు. ఇది ఏం పర్లేదులే, నాకు దేవుడు కరుణామయుడు దయామయుడు, ఏం పర్లేదులే, నేను ఎట్ట బతికినా నాకు పరలోకం అవుతలేదు నువ్వు అనుకుంటే ఆత్మ వచ్చిన వాని క్రియలే వాడిని పరలోకం నడపాలా, లేదంటే వాని క్రియలే వాడిని నరకానికి నడపాలా అనేది నిర్ణయించబడింది. మా రేవతి ఉందనుకోండి, పత్తి తీసే విషయంలో కేజీ ఇంత అన్నం అనుకోండి. ఒకవేళ మాకు రేవతి వెళ్ళి 50 కేజీలు తీస్తే 50 కేజీలకే డబ్బులు ఇస్తారా, లేకుండా క్వింటాకి ఇస్తారా? ఎంతకి ఇస్తారు? మరి ఇవాళ 50 కేజీలు తీసి రేపు 60 తీస్తే నిన్న కూడా 50 తీసావుగా 50 తీసుకుంటారా? ఏ రోజు ఎంత తీస్తే అంతే లెక్క. ఒకవేళ మా కరుణ వెళ్ళి పనికి ఆమె 10 కేజీలే తీసుకుంది అనుకోండి, రేవతిను కరుణ ఇద్దరు ఒకటే సంఘానికి పోతున్నారు, రేవతికి అంత లెక్క కట్టిన కరుణ కూడా అంతే కట్టాను, పంచాయతీ చేస్తే చెల్లిద్దా? ఏది చెల్లదు అసలు. మీరు ఏం చేస్తారో, మీరు దేవుని ఎడల మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో వాటినే లెక్క తీస్తారు దేవుడు. అలా లెక్క తీసినప్పుడు యేసుక్రీస్తు న్యాయపీఠ ముందు నువ్వు నిలబడినప్పుడు నువ్వు యాడికి వెళ్ళాలో నువ్వు చేసిన పనే నిన్ను తీసుకెళ్ళిద్ది అంతే. నీకెవడు నాయకుడు లేడు పైన. అందుకే సోమరి విషయం మాట్లాడాల్సి వస్తే చీమల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఎవడు లేడు, పాస్ లేడు వాటికి, అయినా సరే అవి ఎంతో నీతిగా న్యాయంగా క్రమంగా మర్యాదగా. నేను అందుకే ఒక్కోసారి నేను ప్రతిసారి ఇది దానిసారి కూడా ఏం చెప్తున్నాను, ప్రార్థన 8 గంటల కంటే 7:50 ఉండాలి. ఇది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. దేవునితో కలిసి గడపడం అంటే వారానికి ఒక్కసారే 2 గంటలే నువ్వు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇద్దరు ఇక్కడ ఉన్నప్పుడు తండ్రి కుమారుడు మనతో ఇక్కడ ఉంటే మనం ఇళ్ళకాడ ఉండటం వలన ఏమి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం మనం, ఏమి దేవుని మీద ఏ భయం భక్తితో ఉన్నాం. 5 నిమిషాలు ముందు ఉండాలి, ప్రార్థన అయిపోయినాక 5 నిమిషాల తర్వాత పోవాలి, ఏమైనా పని ఉందేమో చర్చిలో అని అన్నీ చేసిపోవాలి. అప్పుడు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. పోయిన వారం ఇదే చెప్పాను నేను, ఒక చలం గురించి చెప్పాను నేను. ఏరులో ఉన్నటువంటి చలం కూడా చిమ్ముతూ ఉంటే గ్యాలన్ల వాటర్ వస్తాయి, దాంట్లోంచి గ్యాలన్లే వస్తాయి వాటర్, దాంట్లో చిమ్ముతూ ఉంటే. చలం కనపడడానికి ఎంత ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా తీస్తే 2 లోటాలు నీళ్లు కూడా ఉండవు చలంలో. కానీ నువ్వు చిమ్ముతూ ఉంటే, తోడుతూ ఉంటే, చిమ్ముతూ తోడుతూ ఉంటే గ్యాలన్ల వాటర్ వస్తాయి. ఊరందరికీ సరిపోయిన కంటే ఎక్కువే ఉంది. నువ్వు దాన్ని చిమ్మటం మానేసావా, 2 రోజుల్లో మట్టి పడి పురుగులు పడి పాడైపోయి, తద్వారా చలం నీకు పనికిరాదు, నాకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. అది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ చలాన్ని నువ్వు రెగ్యులర్గా చిమ్ముతూనే ఉండాలా, నీ సత్క్రియలన్నింటినీ లోకానికి కనపరుస్తూనే ఉండాలి. తద్వారా ఏమైందంటే నీ సత్క్రియలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుని వైపు తిరిగే విధంగా వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపజేస్తే దేవుడు అద్భుతంగా దీవించేస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించాల్సింది. సంవత్సరం వచ్చేసింది, నా చివరి లెసన్ కూడా అయిపోయింది. 2024వ సంవత్సరంలో ఇవన్నా మీ అందరూ పరలోకం వెళ్ళాలని
కోరుకుంటున్నాను కనుక ఇలాంటి లెసన్స్ తెచ్చేశాను నేను. మీ అందరూ పరలోకంలో సంతోషించి ఆనందించాలి కనుక దేవునితో కలిసి సంతోషించి